హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో గులాబ్ జాములు పగిలిపోకుండా సాఫ్ట్ గా రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ గులాబ్ జాముల తయారీ కోసం ఒక గిన్నె తీసుకుని ఇన్స్టెంట్ గులాబ్ జామ్ పౌడర్ ని వేసుకోండి. ఈ పౌడర్ మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ నేను MTR బ్రాండ్ తో చేస్తున్నానండి. ఈ పౌడర్ లో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. పిండి కలిపేటప్పుడు చేతులతో మరీ గట్టిగా అదమకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. చపాతీ పిండిని కలిపినట్లుగా ఈ పిండిని కలిపామంటే గులాబ్ జాములు గట్టిగా వస్తాయండి. పాలు మరీ ఎక్కువగా పట్టవండి. ఒక టీ గ్లాస్ పాలు అయితే సరిపోతాయి. చూసుకుని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండినంతా ముద్దలా కలుపుకోవాలండి. ఈ పిండిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పాకాన్ని అయితే రెడీ చేసుకుందామండి. పాకం కోసం దాదాపుగా నేను ఇక్కడ 300 గ్రాముల వరకు పంచదారను అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ కి తక్కువగా వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. మీకు పాకం ఎక్కువగా కావాలనుకుంటే మరి కొంచెం పంచదార మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పంచదార ఈ పాకం అయితే నేను చేసే వాటికి కరెక్ట్ గా సరిపోయాయండి. మీకు కొంచెం రసం ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం పంచదారని అలాగే వాటర్ని కూడా మరి కొంచెం యాడ్ చేసుకోండి. పంచదార ఈ విధంగా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుని కలిపి 1 నిమిషం పాటు మరగనించి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మరి తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్ గా చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఈ బాల్స్ చేసేటప్పుడు కూడా మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చేసుకున్నారంటే ఉండలు పగిలిపోకుండా సాఫ్ట్ గా వస్తాయండి. ఉండలు చేసేటప్పుడు మరి పెద్ద సైజులో చేసుకోకండి. మనం వేయించేటప్పుడు పాకంలో వేసినప్పుడు ఇవి ఉబ్బి మరి పెద్దగా అవుతాయి. ఇలా చిన్న సైజులోనే చేసుకోండి, బాగుంటాయి. ఇలా గులాబ్ జాములన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఈ గులాబ్ జాములు వేయించడానికి మనం నెయ్యిని కూడా వాడుకోవచ్చండి. నెయ్యితో వేయించినా కూడా చాలా బాగుంటాయి. ఈ నూనె మరీ ఎక్కువగా కాగకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జాములు వేసుకుని వేయించుకోవాలి. మరి హై ఫ్లేమ్ పెట్టామంటే గులాబ్ జాములు ఒకేసారి కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉంటాయండి, సరిగ్గా వేగవు. ఇలా వేసిన తర్వాత ఈ గులాబ్ జాముల్ని గరిటెతో కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేగిన గులాబ్ జాముల్ని మనం ముందుగా తయారు చేసుకున్న పంచదార పాకంలో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా గులాబ్ జాములను కూడా ఇదే విధంగా వేయించుకుని పంచదార పాకంలో వేసుకోవాలండి. పండగలైనా పుట్టినరోజులైనా ఎక్కువగా ఈ గులాబ్ జాముల్ని తయారు చేస్తూ ఉంటాం కదండి. ఈసారి చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి. గులాబ్ జాములు పగిలిపోకుండా సాఫ్ట్ గా చాలా బాగా వస్తాయి. ఇలా పాకంలో వేసిన గులాబ్ జాముల్ని మూత పెట్టి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత మూత తీసి చూస్తే ఈ గులాబ్ జాములు పంచదార పాకం పీల్చుకుని సాఫ్ట్ గా చాలా బాగా ఉంటాయండి. ఇలా తయారైన గులాబ్ జాముల్ని ఒక గిన్నెలోకి తీసుకుని పైన కొంచెం బాదం పలుకులతో గార్నిష్ చేసుకున్నామంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయండి. ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.